నమస్తే, ఐ యామ్ వరప్రసాద్. ఐ విల్ డిస్కస్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే భారతీయ పౌరులైనటువంటి మనందరికీ మనకున్న ఫండమెంటల్ రైట్స్ అంటే మనకున్న ప్రాథమిక హక్కులు. మనకి కొన్ని సందర్భాల్లో అవగాహన ఉండకపోవచ్చు. అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకైతే అవగాహన అయితే కల్పించడం అయితే జరుగుతుంది. మనకున్న ఫండమెంటల్ రైట్స్ 6. రైట్ టు ఈక్వాలిటీ. ఇది మనకి ఆర్టికల్ 14 to 18 వరకు ఉంటుంది. అదేవిధంగా రైట్ టు ఫ్రీడమ్, ఇది మనకి ఆర్టికల్ 19 to 22 వరకు ఉంటుంది. అదేవిధంగా అండ్ థర్డ్ వన్, రైట్ అగైనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. రైట్ టు అగైనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు. అంటే ఎవరైనా సరే ఏదైనా ఒక బలవంతంగా మిమ్మల్ని ఏ పని చేయనివ్వకూడదు. ఎవరు కూడా మిమ్మల్ని తొందరపెట్టి బలవంతం పెట్టి ఏ పని కూడా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించకూడదు. అలాగే బలవంతం చేయకూడదు. ఇది మనకి ఆర్టికల్ 23, 24లో వివరించడం అయితే జరిగింది. అండ్ ఫోర్త్ వన్, రైట్ టు రిలీజియన్ అంటే మత స్వాతంత్రపు హక్కు. మనకు నచ్చినటువంటి మతాన్ని మనం స్వీకరించవచ్చు. అదేవిధంగా మన యొక్క మతాన్ని ప్రసారం చేయవచ్చు. ఇది మనకి ఆర్టికల్ 25 to 28 వరకు అయితే వివరించడం అయితే జరిగింది. అండ్ ఫిఫ్త్ వన్, రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ అంటే మనకు నచ్చిన సాంప్రదాయాన్ని మనం స్వీకరించవచ్చు. మనకు నచ్చిన ఎడ్యుకేషన్ మనం చదవచ్చు. భారతీయ పౌరులైనటువంటి మనమందరం కూడా మనకు నచ్చిన సాంప్రదాయాన్ని మనం పాటించవచ్చు. ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా చదువుకునే హక్కు కూడా ఉంది. అండ్ లాస్ట్ వన్, 6th ఫండమెంటల్ రైట్ ఈజ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే మనకున్న ప్రాథమిక హక్కులకి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సమాజంలో భంగం కలిగినప్పుడు మనకున్న ఒకే ఒక్క వెపన్, రిట్ పిటిషన్. ఇది మనం సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేస్తాం. హైకోర్టులోనైతే ఆర్టికల్ 226 ప్రకారం మనం దాఖలు చేస్తాం. గుర్తుపెట్టుకోండి, భారతీయ పౌరులైనటువంటి మనందరికీ కూడా ఈ 6 రైట్స్ ప్రాథమిక హక్కులు గురించి పూర్తి అవగాహన అయితే ఉండాలి. అదేవిధంగా మనకున్న ఫండమెంటల్ రైట్స్ని అయితే మనమైతే కాపాడుకునే హక్కు అయితే మనకైతే ఉంది. లా తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఎలా? మరింకెన్నో లీగల్ విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.